నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? దాసరి దేవయ్య. ఏం చేస్తుంటారు సార్? సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? గ్యారంటీలు పెట్టిండు, 6 గ్యారంటీలు, కానీ అది ఒకటి కూడా పని చేస్తలేదు. బస్సు గ్యారంటీ అని పెట్టిండు, బస్సు ఛార్జీలు లేడీస్ కానీ పెట్టిరు. రోడ్డు మీద లేడీస్ ఆపడ్డా కానీ ఒక బస్సు కూడా ఆపట్లేరు. వాళ్ళమ్మటి 2-3 జెంట్స్ ఉంటే తప్ప లేడీస్ ఉంటే అసలు బస్సులే ఆపట్లేరు. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది లేడీస్కు. పేరుకే ఫ్రీ బస్ అని పెట్టిరు లేడీస్, కానీ వాళ్ళు ఆపితే ఆపట్లేరు. ఇక 6 గ్యారంటీల మహిళలకు, ప్రతి మహిళకు 18 నిన్న వాళ్ళకు 2500 వేస్తాడు. అది ఇంతవరకు ఏది లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ పాలన అంటే ఇప్పుడు ఇదే మా ఈ జిల్లా చూసుకుంటే పోయినసారి పంటలకు ప్రతి చెరువు నింపి ఆయన ఉన్న రోజులు చెరువులు నింపి నీళ్లు నిండేది. ఇప్పుడు ఏ చెరువు అన్న ఎండిపోయింది. పంటలు కూడా మీరు వార్తలలో చూస్తూనే ఉన్నారు, మొత్తం ఎండిపోయి పశువులు మేపుతురు, గొర్రెలను మేపుతురు. పంటలకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది, నీళ్ళు వదులుతలేరు కాలువలలో. లాస్ట్ పంటలకు నీళ్ళు అందట్లేవు. రేపు రాబోయే కాలంలో తిండికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది దొరకక. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే. మీ పేరు? సత్యనారాయణ. ఏం చేస్తారు సార్? వ్యవసాయం చేస్తాం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనలో వ్యవసాయదారులకు ఎలా ఉంది, దానిపై మీ అభిప్రాయం ఏంటి సార్? వ్యవసాయదారులకు ఈయనకు ఏమీ లేదు, ఏం చేయలేదు. రైతు బంధు వెయ్యలేదు, రుణమాఫీ చెయ్యలేదు, సగం చేస్తుండు ఆపుతుండు. కొంతమంది 1,70,000 ఉన్నాయి, కాలే చేస్తాం అన్నారు, అంతే. ఏమి లేదు, రైతు బంధు కూడా ఏమి లేదు. అనుడే చేసేది ఏమి లేదు, ఏది లేదు, ఏది గ్యారెంటీ లేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ వేసిండు, ఈయన ఏమి లేదు. ఆయన వేసింది, ఈయన వేసింది ఏమి లేదు. రైతు బంధు వేసిండు, ఆయనే రుణమాఫీ కూడా చేస్తాం అన్నాడు, కానీ వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నమస్తే సార్. మీ పేరు సార్? వెంకన్న. ఏం చేస్తుంటారు సార్? కార్పెంటర్. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కొద్దిగా మంచిగా అనిపిస్తుంది ఆయన పాలన. కాకపోతే ఆయనకు తగిన బడ్జెట్ లేదు, ఉన్న నిధులు లేవు. కొత్తగా చేసిన కాబట్టి 4 years చూద్దాం ఆయన ఏం నడుస్తుంది అనేది. పర్లేదు, కొన్ని వెనక ముందు అయినా చేస్తాను, రైతు బంధు అవి చేస్తున్నాం. ప్రజలు అందరికి అందుతుంది అంటారా? అంటే బడ్జెట్ ప్రాబ్లం మెయిన్. అది మెయిన్ ఏంటంటే బడ్జెట్ ప్రాబ్లం. అక్కడ నిధులు లేవు, ఏం చేస్తారు ఆయన మాత్రం. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఆయన ఉన్నాయి మొత్తం కాల్ చేసిండు, ప్రాజెక్టులో కట్టింది. దానివల్ల ఎవరికి ఉపయోగపడ్డది? ఆయన చేసినా మంచిగా ఉన్నాయి, కానీ ప్రాజెక్టుల మీద ఎక్కువ పెట్టిండు. మనలాంటి సామాన్యులకి ఆయన అందుబాటులో ఉన్నాయి. పొలిటికల్ వాళ్ళ లీడర్లకే ఇది అయిపోయింది. రైతు బంధు పెట్టిండు ఆయన. 100,000 ఎకరాల నుండి కోట్లు పడ్డాయి. 400 ఎకరాలు 500 ఎకరాల నుండి కూడా పడ్డాయి. దానివల్ల మనకి ఉపయోగం పడదా? ఉన్న బడ్జెట్ మొత్తం అడే పెట్టే వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. మీ పేరు? ధర్మారెడ్డి. ఏం చేస్తుంటారు సార్? వ్యవసాయం. సీఎం రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి ఇప్పుడు ఆయన కొన్ని రోజులు చేయాలి కదా, ఇక చేస్తే మరి 4 రోజులు అయితే ఇక ఆయన బయటపడతాడు. ఇప్పటివరకు ఈ 6 గ్యారెంటీలు కానీ సంక్షేమ పథకాలు కానీ ఎలా అందుతున్నాయి అంటారు సార్? ఎలా అంటే మరి ఏది ఇప్పుడు రైతు బంధం వేస్తానని ఆ రైతు బంధం అటే పోయినాయి. మనిషికి 4,000 పింఛన్ ఇస్తానంటే అవి అటే పోయినాయి. అరే మరి ఆయన తిప్పలు ఆయన పడుతుండే, ఈయన తిప్పలు ఈయన పడు. రైతు బంధు, రైతు రుణమాఫీ జరుగుతున్నాయి. ఏది అది వేస్తే కదా జరిగేది. 1 ఎకరానికి వేస్తుండని అన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ అంటే ఇప్పుడు కొంతవరకు కరెంటు పోకుండా మంచిగా చేసిండు, ఇక అన్నమాట ఇచ్చిండు. ఇక ఆయన కథ అట్లా అయింది. ఇక ఎవరిదైనా గంతే ఉంటది. ఇప్పుడు సమాజంలో ఇక 10వ మీదకి వచ్చినాక 4 రోజులు ఎవరైనా బతకాలనే చేస్తారు, కానీ మరి చెడిపోవాలని చేయరు కదా. థ్యాంక్ యూ సార్.